న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడ నియోజకవర్గంలో చింతలటాన గ్రామ సర్పంచ్ అభ్యర్థి చనిపోయినప్పటికీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అక్కడ ఎన్నికలు రద్దు చేయకుండా మృతుడిని విజేతగా ప్రకటించవచ్చా? అభ్యర్థి చనిపోయినప్పటికీ ఎన్నికల సంఘానికి చేరలేదా? ఈ జాప్యానికి కారకులెవరు? విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామికవాదులు. ఈ ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. అక్షరజ్యోతి దినపత్రిక ప్రత్యేక రిపోర్ట్. ఏటూరి నాగారంలో ఎదురులేని కాకులమర్రి గొప్ప మానవతావాదికి, ప్రజాసేవలకు ఏకపక్షంగా పట్టం కట్టిన ఓటర్లు, భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్న గ్రామ ప్రజలు. ములుగు ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఘటన సంబంధిత వివరాలు. ఇప్పటికైనా అధికారులు వృత్తి ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించాలని ప్రజల విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించవద్దు. ఈ బయ్యారం ఎస్ఐ సురేష్. కాంపౌండ్ వాల్స్ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలి. సుల్తానాబాద్ పట్టణంలో విస్తృతంగా పర్యటన చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్. ఏటూరి నాగారం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. ఏటూరి నాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత. భారీ మెజార్టీతో కాకులమర్రి శ్రీలతను గెలిపించిన, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలకు ముందే అభ్యర్థి మరణించాడు. అయినా ఇలా ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్. రామగిరి 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి రెస్క్యూ జట్టు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ ప్రారంభం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు. సిరిసిల్ల మూతబడుతున్న టెక్స్టైల్ పార్క్ పరిశ్రమలు తెరిపించాలి. ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలి. టెక్స్టైల్ పార్కులో విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్. ఈ నెల 29 మరియు 30వ తేదీలలో జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా. ఎన్నికల సందర్భంగా హోల్సేల్ రూపంలో భారీగా మద్యం అమ్మిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి 90 కేసుల్లో 1337 లీటర్ల అక్రమ మద్యం సీజ్. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా జడ్జి సునీత కుంచాల, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్తో కలిసి లీగల్ హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో పోర్టబుల్ ఎక్స్రే మిషన్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అల్లూరి జిల్లాలో ఘోర విషాదం. ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిపోయి 15 మంది దుర్మరణం. షేర్ లింగంపల్లి డివిజన్ల పునర్విభజనపై బీజేపీ సమీక్ష సమావేశం. ఫిర్యాదులను సేకరించి జీహెచ్ఎంసీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశాలు.